మార్కెట్లో దీపావళి సందడి కరువైంది. బాణసంచా మోతలతో దద్దరిల్లాల్సిన పండుగ కళ తప్పింది. ఏ వస్త్ర దుకాణం చూసినా కొనుగోలుదారులు లేక వెలవెలబోతోంది. ఈ ఏడాది పంటలు ఆశించిన మేర దిగుబడి రాకపోవడం, అకాల వర్షాలు నట్టేట ముంచడంతో రైతుల చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది. దీంతో ఆ ప్రభావం వ్యాపార రంగంపై పడింది. ముఖ్యంగా పండుగ రద్దీగా కనిపించే ఆదిలాబాద్ మార్కెట్ బోసిపోయి కనిపిస్తోంది. ఏ మాత్రము సందడి లేకుండా, హడావిడి లేకుండా వ్యాపార వాణిజ్య దుకాణ సముదాయాలు, పూజా సామాగ్రి షాపులు దర్శనమిస్తున్నాయి. అటు పూలు, దీపాల విక్రయదారుల వద్దనే జనసందోహం ఉంది తప్పితే ఎక్కడా కూడా రద్దీ కనిపించడం లేదు. మేము అంబేద్కర్ చౌక్లో పూల దుకాణంకి వచ్చాము. ఇక్కడ ఈ సంవత్సరం పూలు కూడా రేటు తక్కువనే ఉన్నది, 40 రూపాయలు. మళ్ళీ పటాకాలు కూడా అట్లనే. కానీ సీజన్ లేకపోవడం వలన కొద్దిగా డబ్బులకు కష్టమవుతున్నది. మళ్ళా పటాకాలు కూడా ఎక్కువ ఉన్న పండుగ చేయబట్టి పిల్లలని సంతోషం పెట్టడానికి కొనుక్కోవాల్సి వస్తున్నది. ఈసారి దీపావళి మాత్రం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. 3-4 ఏళ్ళు అయింది మనం దీపావళి చేసుకొని, అంటే ఇంత ఉత్సాహంగా. కరోనా వల్ల చాలా నష్టపోయినాం. ఆ తర్వాత మన పండుగలు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాత్రము మార్కెట్ ఫుల్గా పువ్వులు అన్నీ మంచిగా ఉన్నాయి. కొంచెం రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువ తక్కువ అయినప్పటికీ ఇక్కడ పూల రేట్లు ఓకే, కానీ మిగతా విషయాల్లో మాత్రం అన్నీ కూడా రేట్లు కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఏదైనప్పటికీ మనకు పండుగ వాతావరణము ఇంట్లో కానీ బయట కానీ జరుపుకోవాలి.